వెల్కమ్ టు బ్యాంగిల్ స్టోరీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మార్కెట్కి వెళ్ళినప్పుడు చూసానండి, ఈ చేప అంత కష్టపడుతుంది కదా, గిలగిలా కొట్టుకొని. అంత ఏం కష్టపడతావులే అమ్మ, వచ్చి మా పొట్లో ఉండు అని ఇంటికి తీసుకొని వచ్చానండి. తీసుకొచ్చిన తర్వాత ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఒక టమాటో, ఒక ఆనియన్ కట్ చేసి మా రాయలసీమ స్టైల్లో కర్రీ చేసి చూపిస్తాను. ఈ లోపల మీరు ఒక లుక్ వేసేయండి నేనేం చేస్తున్నాను. ఇప్పుడైతే ఆనియన్, టమాటో కట్ చేసి ఉంచుకుంటున్నాను. దాని తర్వాత కావాల్సినవి కరివేపాకు, చింతపండు నానబెట్టుకున్నది, కొంచెం పచ్చిమిరకాయలు. మా 90 ఏళ్ళ తాతగారు మళ్ళీ పొద్దున వచ్చి, ఎలాగో చేప చేస్తున్నావు కదా, చేప చేయడానికి బోల్ టైం పడుతుంది ఫిష్ కర్రీ, ఈ లోపల నీకు ఒక పొడుపు కథ విసురుతాను, విప్పగలిగితే చూడు అని అన్నారండి. నేను అన్నాను, నాకు ఎలాగో అంత బ్రెయిన్ లేదు తాత, మా ఆడియన్స్కి అడిగి నేను చెప్తాను, మీరు అడగండి తాత అని చెప్పానండి. ఆయన ఏం అడిగారంటే, అడవిలో పుట్టాను, మెదిరింట్లో మెలిగాను, పంట నిండా గాయాలు, కడుపు నిండా గేయాలు ఏంటి అని అడిగారండి. నేను ఈ చేప కర్రీ చేసే లోపల మీకు కనుక ఈ పొడుపు కథ విప్పగలిగితే కమెంట్స్లో మీ ఆన్సర్స్ని పెట్టండి. ఈ పొడుపు కథకి ఆన్సర్ తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. చింతపండు కూడా నానబెట్టుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని పేస్ట్ తీసి ఉంచుకోవాలండి. దాని తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ బాగా వేసుకొని కొంచెం చెక్క, లవంగ, కొంచెం మిరియాలు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మా తాతగారు పొడుపు కథ అడిగారు కదా అని కోపంతో నేను ఆయన్ని మొబైల్తో పట్టుకొని షూట్ చేయమన్నానండి. చూడండి ఎలా షూట్ చేశారో, అటు ఇటు ఊగులాడుకొని. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోండి. దాని తర్వాత మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో కూడా వేసి ఫ్రై చేసుకోండి. టమాటో ముక్కలు వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో మార్చేసుకోండి. ఇలా టమాటాలు మగ్గిపోయిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కావాల్సినంత వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మళ్ళీ మీరు తెచ్చుకున్న చేప క్వాంటిటీ బట్టి, మీ మసాలా టేస్ట్ బట్టి మసాలాస్ అనేవి మీరు వేసుకోవచ్చండి. 1 to 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది యూజువల్లీ. ఈ మసాలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని బాగా ఫ్రై అవ్వడానికి వదిలేయండి కొంతసేపు. ఒక 5 to 10 minutes బాగా ఫ్రై అవుతే మసాలా అనేది కూరకు పడితే బాగా టేస్ట్ వస్తుందండి. దాని తర్వాత మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు మూత తీసి మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం వేసి బాగా మరగనివ్వండి. ఈ చింతపండు రసం దగ్గర అయ్యే లోపల మా తాతగారు అడిగిన పొడుపు కథ మళ్ళీ అడుగుతాను. అడవిలో పుట్టాను, మెదరింట్లో మెలిగాను, పంట నిండా గాయాలు, కడుపు నిండా గేయాలు. మీకు కనుక ఇది ఆన్సర్ తెలిస్తే కమెంట్ సెక్షన్లో మీ ఆన్సర్స్ని పెట్టండి తప్పకుండా. ఇప్పుడు చూసారా అండి, ఇలా రెడీ అయిన తర్వాత మీరు కట్ చేసి ఉంచుకున్న చేప ముక్కల్ని దాంట్లో నాజూగ్గా వేసి స్లోగా వేసుకొని అలా ఒకసారి మిక్స్ చేసి, అంటే చేప గ్రేవీలో వెళ్ళేటట్టు మిక్స్ చేసి వదిలేసి మూత పెట్టేసుకోండి. ఒక 10-15 minutes తర్వాత చూస్తే ఫిష్ అనేది బాయిల్ అయిపోతుందండి. మీరు చూస్తున్నారు కదా ఎలా దగ్గరకు అయిపోయిందో గ్రేవీ నుంచి ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా రిలీజ్ అయ్యేంత వరకు ఉంచి మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న చేపను మీరు వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే ఆహా, ఆ టేస్టే వేరండి. తాతగారు అడిగిన పొడుపు కథకి ఆన్సర్ మురళి అండి. సీ యూ అండి, బాయ్.